కేసీఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఈరోజు 14 నెలల తర్వాత చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ జరిగిన వల్ల ప్రతిపక్ష నాయకుడు రండి 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 అని అడిగిన సందర్భాలు ఉన్నాయి. అసలు ప్రతిపక్ష నాయకు అసెంబ్లీ ఎప్పుడు పెడతారు, అసెంబ్లీకి ఎప్పుడు పోవాలి, అసెంబ్లీలో ఎప్పుడు మాట్లాడాలనే ఆతృత ప్రజల పక్షాన ప్రతిపక్ష నాయకుడికి ఉండాలి. ఇక్కడ రివర్స్ నడుస్తుంది. అసెంబ్లీ స్టార్ట్ కాకముందే కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు గారు మీరు అసెంబ్లీకి రండి అని అడగాల్సి వస్తున్న పరిస్థితి ఉల్టా తిరుగుతుంది. ఇక్కడ ఎవరన్నా ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అడుగుతాడు, ఇక్కడ స్పీకర్ కూడా అడుగుతున్నాడు. మన స్పీకర్ గారు కూడా మొన్న ప్రసాద్ గారు కూడా ఏదో ప్రెస్ నోట్ ఇచ్చి నేను కేసీఆర్ గారికి అసెంబ్లీకి రండి సార్ అని అడిగినా అని చెప్పి. అసలు ఎక్కడన్నా కేసీఆర్ గారు మీరు ఇంత అనుభవజ్ఞులు, సీనియర్, మీరు ముఖ్యమంత్రి పదవిలో ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీ ఎప్పుడు పెడతారు? అసలు ప్రతిపక్ష నాయకుడు అడగాలి ఏమని, రూలింగ్ పార్టీకి మీరు అపోజిషన్ పార్టీకి ప్రతిపక్ష నాయకుడుగా అసెంబ్లీ ఎప్పుడు పెడతారు అని చెప్పి కేసీఆర్ అడగాలి. విచిత్రం ఏంటంటే అసెంబ్లీ ప్రభుత్వం పెట్టుకుంటూ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు అసెంబ్లీకి రండి చర్చిద్దామని ఉల్టా పరిస్థితి మేమే అడిగే పరిస్థితికి ఉన్నది ఇప్పుడు ఈరోజు. ఇది ప్రజలు చూస్తున్నారు కదా. ఇదైతే నువ్వా ఫామ్ హౌస్, సారీ మీరు ఫామ్ హౌస్, మీ ఇల్లు ఫామ్ హౌస్, మీరు ఇంట్లోకించి బయటికి రారు. ఓకే, నేను ఫామ్ హౌస్ పక్కన పెట్టేట్టుగా మీరు ఇంట్లోకించి బయటికి రారు. మీరు ఎవరు వచ్చినా మీ ఇంటికాడికి రావాలి అంటే ఇప్పుడు అసెంబ్లీకి మీరు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రావాలి, లేదు ఈ అసెంబ్లీనే మళ్ళీ ఆ ఇంటికి తీసుకుపోవాలి. లేకపోతే అదే అట్లా ఏమైనా ఉందా చెప్పండి. కేసీఆర్ నేను ఏమడుగుతున్నా అంటే మీరు అసెంబ్లీకి మీరు మా ముఖ్యమంత్రి తెలంగాణ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు పదే ప్రజలకు సంబంధించిన ఏదైనా ఉంటే మీరు అసెంబ్లీలో మాట్లాడుతుంటే చర్చిద్దాము, లోటుపాట్లు ఉంటే సవరణ చేస్తామని పదే కాంగ్రెస్ గవర్నమెంట్ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు క్యాబినెట్ మినిస్టర్లు ఒక సందర్భంలో స్పీకర్ గారు కూడా మర్యాదపూర్వకంగా ఆహ్వానించిన సందర్భంలో కూడా ఎప్పుడు కూడా కేసీఆర్ గారు అపోజిషన్ పార్టీ లీడర్గా మరి అసెంబ్లీకి వచ్చి అడిగే ప్రయత్నం ఎప్పుడు కూడా చేయలేదే. నువ్వు ఇంట్లో కూర్చొనే మాట్లాడతావు అంటే ఇప్పుడు నీకు అసెంబ్లీకి వచ్చే అంటే ముఖ్యమంత్రికి ఉంటే అసెంబ్లీకి వస్తావు, అపోజిషన్ పార్టీకి ఉంటే ప్రతిపక్ష నాయకుడు ఉంటే అసెంబ్లీకి రావా అంటే ఇంటికాడే కూర్చుంటావు. అసెంబ్లీ ఉంటే నీకే మరి మేమే రావాలి అడిగి